హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారాలు. నేను జి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడు. నేను విన్నపించుకునే కొన్ని విషయాలు, పాత జ్ఞాపకాలు వినాలని కోరుకుంటున్నాను. ఏమిటంటే, నేను తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు సినీ రంగంలో ఉన్నప్పటి నుండి ఎన్టీఆర్ వెనకల ఉన్నవాళ్ళం మేము. ఆయన సినిమా రంగంలోన నాటకాలు, నటనలు ఎన్నో చూసి ఆయన వెనకల ఉంటూ ఆయన రాజకీయాల్లో తెలుగువారికి ఒక ఆత్మ గౌరవం తేవాలని చెప్పి 29/3/1982లో హైదరాబాద్లోన పార్టీ స్థాపించడం జరిగింది. అప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళి ఆయన వెనకలుండి ఆ రోజు పార్టీలోకి మేము ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన వెనకలుంటూ ఆయన పార్టీ స్థాపించానే జోవిలో నుండి తీసి ఒక పసుపు ఒక జెండా ఆవిష్కరించినాడు. ఇదే మన గుర్తు అన్నాడు. ఏరా ఇది గుర్తు ఏమంటే పసుపు, ఎరుపు, నీలము ఉండింది. ఈ పసుపు శుభసూచకమైన కలరు, ఈ చక్రం అనేది కార్మికుడు, ఈ గూడు అనేది బీదమైంది, నాగలి అనేది రైతు అని చెప్పి ఆయన వర్ణించి చెప్పినాడు. ఓహో, ఇది అంత చాలా దీంట్లో ఇంత ఉందని చెప్పి ఆయన పార్టీ వెనకల ఉంటూ ఆ రోజే పార్టీలోకి జాయిన్ అయ్యి సినిమా రంగంలో నుండి పార్టీలోకి వచ్చినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రామారావు గారు గతించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన అల్లుడు ముందు చూపు గల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి వెనకల ఇంతవరకు మేము సాగిస్తూనే ఉంటాం. నేను 1982లో పార్టీలోకి జాయిన్ అయినాక నాకు మొదటి తూరుగా 1985లోన 12వ వార్డు అధ్యక్షునిగా ఎన్నుకున్నాను, వార్డు అధ్యక్షునిగా. తర్వాత వార్డు కాదని చెప్పి టౌన్ కమిటీలో ఒక సభ్యునిగా ఎన్నుకొని మళ్ళీ తర్వాత వార్డు కార్యదర్శిగా టౌన్ కార్యదర్శిగా ఎన్నుకొని మళ్ళీ తర్వాత వార్డు జనరల్ సెక్రటరీగా ఎన్నుకొని టౌన్కి మళ్ళీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నన్ను 3 తూర్లు. 8 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్ చేశాను. నా మీద నమ్మకంతోన, నా భుజస్తంభాల మీద ఆ రోజు సాయినాథ్ గౌడ్ అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి, ఆయన నా భుజస్తంభాల మీద పార్టీ మోపినందుకు నేను ఆ రోజు వాళ్ళ మాట విని వాళ్ళ అడుగుజాడలో నడుచుకుంటూ పార్టీకి సేవ చేసుకుంటూ వచ్చాను. అలాగే చూడండి, మళ్ళీ ఆ తర్వాత నా కౌన్సిలర్గా 2 తూర్లు టికెట్, 3 తూర్లు టికెట్ ఇచ్చినారు కౌన్సిలర్గా. పార్టీకి పనిచేస్తున్నాడు, గుడ్ నేమ్ ఉంది ఆమ్లెట్ మస్తాన్ అని చెప్పి నాకు 3 తూర్లు టికెట్ ఇచ్చినారు. 2 తూర్లు గెలిచినాను. 1 తూరు మా దురదృష్టకరంగా ప్రజలు ఒక తీర్మానం ఇవ్వడంలో ఓడిపోయినాను. ఓడిపోయినా నేనేం ఎదపడలేదు, నేను ఏ తప్పు చేయలేదు, ప్రజలు నన్ను ఓడించినారని చెప్పి నేను ప్రజలు ఒక శిరస వహించి ప్రజలు చెప్పినట్లు వినుకుంటూ ఈ రోజు వరకు నేను ఒక 10 మంది ఎమ్మెల్యేలకు పనిచేసిన. నేను 10 మంది ఎమ్మెల్యేలకు ఎలా చేశాను? ఫస్ట్ తూరి పత్తి రాజగోపాల్ చేశాను 1983లో. తర్వాత 1985లో గాదిలింగప్పకి చేశాను. తర్వాత 1989లో సాయినాథ్ గౌడ్కి చేశాను. తర్వాత 94లో గాదిలింగప్పకి చేశాను. మళ్ళీ చూడండి 99లో సాయినాథ్ గౌడ్కి చేశాను. ఇట్లా చేసుకుంటూ మళ్ళీ 2004లో కేసీ నారాయణకి ఎమ్మెల్యేగా పనిచేసినాం మేము. తర్వాత సాయినాథ్ గౌడ్కి మళ్ళీ 2009లో సాయినాథ్ గౌడ్కి చేసినాం. మళ్ళీ తర్వాత చూడండి, మళ్ళీ జితేంద్ర గౌడ్కి 2014 చేసిన, 2019లో చేసినాను. మళ్ళీ 2024లో మన గుమ్మనూరు జయరాం గారికి టైగర్ అయినటువంటి 45 రోజుల్లోన ఆయన మనసుల్ని ఒక మ్యూజిక్గా చేసి గుంటకల్ నియోజకవర్గంనే ఒక చేతిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ గుత్తికోటలో జెండా ఎగరేసినటువంటి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన్ని విజయ పథకంతో తెలుగుదేశం జెండా ఎగిరేపించినాం.
అలాగే చూడండి, ఆయన తెలుగుదేశంలో ఉంటూ ఈరోజు నన్ను నమ్మి జిల్లా పార్లమెంటుగా గతంలో ఇచ్చినారు, సమన్వయకర్తగా చేసినాను, పార్టీ ప్రెసిడెంట్గా చేసినాడు. అందరు నాయకులు ఇస్తూ ఈరోజు గుమ్నూరు జయరాం గారు ఫ్యామిలీ నన్ను గుర్తించి తెలుగుదేశంలోనే ఒక రాష్ట్రంలోనే ఒక యాదవులకి వన్నె తెచ్చినట్లు గుమ్నూరు జయరాం గారు గుర్తింపించి ఓ యాదవ సంఘం డైరెక్టర్గా, రాష్ట్ర డైరెక్టర్గా నన్ను నియమించినాడు గుమ్నూరు జయరాం గారు. వాళ్ళ ఫ్యామిలీకి, నారాయణ స్వామి గారు గుంటకల్ నియోజకవర్గం నారాయణ స్వామి గారికి, నారాయణ గారికి, ఈశ్వరవారికి, సీనప్ప గారికి, అలాగే మన జిల్లా యాదవ సంఘం జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారికి, అంబికా లక్ష్మీనారాయణ గారికి, నా వంతు నేను పార్టీకి పనిచేసినందుకు నిదర్శనముగా నన్ను చంద్రబాబు నాయుడు గారితోన చెప్పి నా భుజస్తంభాల మీద మా యాదవ సంఘంలో సంఘముకు సేవ చేసే వ్యక్తి అని నన్ను ఒక డైరెక్టర్గా, యాదవ సంఘం డైరెక్టర్గా నియమించినారు. గతంలో నేను 2000 సంవత్సరంలో ఒక యాదవ సంఘం అధ్యక్షునిగా నన్ను యాదవులు ఎన్నుకున్నారు గుంటకల్ నియోజకవర్గంలో. 2000 నుండి 2018 వరకు యాదవ సంఘం అధ్యక్షునిగా ఉంటూ యాదవులందరూ ఒక తాటి మీద తెచ్చుకొని యాదవులందరూ కలుపుకొని కనీసమన్నా 19 ఏళ్ళు యాదవులను ఒక తాటి మీద తెచ్చుకొని శ్రీకృష్ణ మందిరము అందరూ కలుపుకొని అందరూ కలిసి యాదవ మందిరము నిర్మించుకున్నాము కసాపురం రోడ్లోన. ఎవరైనా కసాపురం రోడ్డుకు పోయినా కానీ శ్రీకృష్ణ మందిరం కనపడుతుంది. నాకు ఎంతో ఒక దేవుడిచ్చిన శ్రీకృష్ణ భగవానుడు ఒక ఇచ్చిన ఒక భక్తితోన శ్రీకృష్ణుడే మాలేకి చేరి ప్రతి ఇంటికి పోయి దాన ధర్మాలు సేకరించి రాజకీయ నాయకులైతేనేమో యాదవులైతేనేమి అందరి ఇండ్లకి శ్రీకృష్ణ భగవానుడు మాలేకి చేరి వారి ఇంటికి పంపించింటే వారు ఏదో తులమో పొలమో ఇచ్చినందుకు మేమందరూ కలిసి యాదవులందరూ కమిటీ కలిసి పాత కమిటీ వారు ఒక యాదవ మందిరము చాలా సుందరంగా నిర్మించుకున్నాము. ఈరోజు కసాపురం పోయిన వారందరికీ శ్రీకృష్ణ మందిరము అనే ఒక పేరు కల్పించింది. కాబట్టి ఈరోజు నాయకులందరూ కలిసి అరే ఆ రోజు ఆ పాత కమిటీ వారు ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ గారు యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మందిరాన్ని నిర్మించారని చెప్పి ఒక గుర్తింపుగా వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు పార్టీలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు కరోనా టైంలో కానీ నేను నా 12వ వార్డులోన ప్రతి ఇంటికి ఒక 25 కేజీల ప్యాకెట్ మంచి సోడా మసూర్, గుడ్ మసూర్, సోడా మసూర్ వంటి బియ్యము, ఒక లారీ బియ్యము నేను ఒక 6-7 లక్షల బియ్యంతో సాయం చేసినాను పార్టీలో ఉంటూ. పార్టీలో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సైకిల్ యాత్ర అయితేనేమి, వాడవాడ తెలుగుదేశం అయితేనేమిటి, ఇంటింటికి తెలుగుదేశం అయితేనేమి, బీసీ సదస్సులు అయితేనేమి, మైనార్టీ సదస్సులు అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు బాబు గారు మేధో మధు సదస్సు అని హైదరాబాద్లో పెట్టినప్పుడు బాబు గారితో కానీ పాల్గొని ఎన్నో సభల్లో నేను పాల్గొని ఎన్నో సభల్లో విజయాలను సాధించినాను. మినీ మహానాడు అయితేనేమి, మహానాడులు అయితేనేమి, ఎన్నో కార్యక్రమాల్లోన 6 డేసే చాలు పాతవారు నేను విజయంగా పనిచేసినందుకు ఈరోజు గుమ్నూరు జయరాం గారు నన్ను నమ్మి ఈరోజు మా యాదవులందరూ ఒక తాటి మీద తెమ్మని చెప్పి యాదవులకి నువ్వు సహాయం చేయని చెప్పి యాదవ కార్పొరేషన్లో ఉండి యాదవులకు సేవ చేయమని చెప్పి మన గుమ్నూరు జయరాం గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, అలాగే ఆయన గత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి మచ్చలేని మహారాజుని ముత్యం లాంటి మహారాజుని ఏదో లేనిపోని కేసులు మోపి ఆయన 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఆ సమయంలో నేను పార్టీకి తరపున మండల దీక్షగా 41 రోజులు మండల దీక్ష చేసినాను. ప్రతి దేవాలయంలో, మసీదుల్లో, చర్చిల్లోని పోయి ప్రార్థనలు చేసిన నేను. మారెమ్మ గుళ్ళో అరిచేతిలో దీపం పెట్టుకొని, సుబ్రహ్మణ్య స్వామిలో కావిడి మోసి
అయ్యప్ప స్వామిలో పల్లకి సేవ, మస్తానా దర్గాలో ప్రార్థనలు చేసి కాజాలు మంచి, చర్చిల్లో ప్రార్థనలు చేసి ఎన్నో కార్యక్రమాలు 41 రోజులు దీక్షలో కూర్చొని నేను ఒక నల్లబట్ట వేసుకొని 41 రోజులు సేవ చేశాను. ఆ సేవ చేసింటేనే నేను ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్ళతో పోరాడినాను. కానీ గత ముఖ్యమంత్రిని ఎలాంటి తిట్టుతో, దేవుడా ఇటువంటి దుర్మార్గునికి మంచి మనసు కలిగి, దేవుడా మంచి మనిషిని లోపలేసిన వాడిని మంచి బుద్ధి ప్రసాదించు, ఏ కడిగిన ముత్యం లాంటి బయటికి రావాలని చెప్పి ప్రతి దేవుణ్ణి మొక్కుకున్నాను. శ్రీకృష్ణ మందిరంలోన 101 టెంకాయి, కసాపురంలో 1001 టెంకాయి, ప్రతి మందిరంలో ప్రతి గుళ్ళో ఏ గుడి ఉందంటే ఆ గుళ్ళో వైపు సేవ చేశాను. నా వంతు సేమ్ వెంకటేశ్వర స్వామి గుళ్ళోన చంద్రబాబు నాయుడు ఎత్తు బంగారం ఎత్తు తక్కువ బెల్లం తూకం ఇచ్చినాను. ఇదే వెంకటేశ్వర స్వామి గుళ్ళోన చంద్రబాబు నాయుడు ఎత్తు బెల్లము బంగారు తూకంగా ఇచ్చినాను. ఆయన మొక్కుబడి చెల్లించుకున్నాను. ఆయన బయటకు వచ్చినా కానీ లోపల ఉన్నా కానీ ఎన్నో మొక్కుబళ్ళు నేను చేసి సేవలు చేసి ఆయన బయటికి రప్పించుకో దేవుడా అని చెప్పి ఒక మండల పూజగా నేను చేసినటువంటి ఈరోజు నాకు ఇవన్నీ బాబు గారు గమనించి ఆయన ఎన్నో బయటకు వచ్చి ఎన్నో సేవలు చేసినాడు. ప్రజలకి కడిగిన ముత్యం లాంటి వారు బయటకు వచ్చినారు. 80-70 దేశాలు వాళ్ళు బయటకు వచ్చినారు, ధర్నాలు చేసినారు, స్ట్రైకులు చేసినారు. ఈ బలగం చూడి ఆయన ఎంతో ముందు చూపు గల వ్యక్తి. ఆయన ముందు చూపుతో చేసిన చదువులు ఇచ్చినటువంటి ఏదో నిందు లేకున్నట్ల ఏదో షీల్డ్ అసిస్టెంట్ అది ఇది అని చెప్పి లేనిపోని నిందులు మోపిన వాళ్ళు ఈరోజు విద్యావంతులై విదేశాల్లో 80 దేశాలలో చదువుతున్నారు. మన తెలుగు వారు ఉండారంటే చంద్రబాబు నాయుడు పుణ్యము. 80 దేశాల్లోన ఈరోజు దేశంలో ఏ దేశంలో తీసుకోపోవడం తెలుగు వారు ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు చేసిన పుణ్యం అని చెప్పి, అలాగే ఆయన గౌరవ సభ, బాధుడే బాధుడు, బాబు సూటి భవిష్యత్తు గ్యారెంటీ, నిజం గెలవాలి, ప్రజాగలము, మేము సైతము, ఇటువంటి ప్రోగ్రాలన్నీ పెట్టినప్పుడు మా వార్డులో చాలా చైతన్యంగా ముందుకు తెచ్చినాం. మేము చంద్రబాబు నాయుడు భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు గౌరవ సభ పెట్టి వార్డులో పెట్టి ఇది తప్పు, ఒక ఆడి మనిషిని శిక్షించడము, ఆడి మనిషిని బాధ పెట్టడము, ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడము, వీళ్ళు అవేకులు అని చెప్పి గౌరవ సభ పెట్టి మేము నిండు సభలో ఒక ఆడి మనిషిని అవమర్యాద పరిచినట్లు అసెంబ్లీలో చేస్తున్నారని చెప్పి ఇది చేసినాం. కరెంటు బిల్లులు పెంచినప్పుడు బాధుడే బాధుడే అని చెప్పినాం. మళ్ళీ 6 సూటి పథకాలు చెప్పి బాబు సూటి భవిష్యత్తు గ్యారెంటీ అని వచ్చినాం. కరెంటు బిల్లులు పెంచినప్పుడు ఇంటింట్లకు మమ్మతులు ఫ్యాన్లు ఇచ్చుకుంటూ పోయినాం. ఈ బాబు మళ్ళీ యువగలంలో చూడండి, నారా లోకేష్ గారు యువగలంలో నా వయసు 63 ఏళ్ళు, ఆయన వెనకల నేను పారాడినాను. ఆ రోజు మీకోసం యాత్రలో బాబు వెనకలు తిరిగినాను. ఆ రోజు రామారావు గారు 1982లో రామారావు గారు వచ్చినప్పుడు తిరిగినాను. ఈరోజు యువగలంలో కానీ బాబు వెనకలు తిరిగినందుకు అన్నీ గుర్తించి మన జయరామ్ గారు అన్నీ తీసిపోయి నా గురించి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారు. నన్ను గుర్తించి బాబు గారికి నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు బాబు గారికి, గుమ్మనూరు జయరామ్ గారికి, గుంతకల్ నియోజకవర్గ వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.